ప్రార్థన చేసుకుని ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకున్నాం. మోషేబు ప్రార్థన ద్వారాగా నేటి కుటుంబ ప్రార్థనలో మనందరం ముందుకు వెళ్దాం. సర్పాన్ గట్టే జైతల్లి తమ్ముడు ప్రార్థన చేస్తాం. చేయనన్న మోషేబు ప్రార్థన. గడుడు మహోన్నతుడ ప్రేమ గల మా కడదేరి కృప కల మీ అపరమైన నామనికే వేలాది వందనాలు సూచనలు చేయించుకున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ఇట్టిగా తండ్రి మీ సన్నిధి భాగ్యం ఇచ్చినాం నీకు ఎంతో వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇట్టిగా తండ్రి యోబిరానం తండ్రి 34 అధ్యాయం చేయము మీదని తిరిగి సభ్యులమైన జ్ఞానాన్ని తండ్రి ఇట్టిగా తండ్రి కొంచెం ఆటలో కూడా వందనాలు ఓడిపడి బాగా తండ్రి. ఈ కొంచెం మా రెండు సంఘాల గురించి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అట్లు బియ్యాల దేవసాయకులు కూడా బియ్యాల రాజండి సాయంత్రం కాచిగా ఉన్నదండి. అలుగుడి మంది సాయంత్రం కాచి కాబట్టి తండ్రి ఇంకా ఆటలో కూడా ఉన్నదండి. అలుగుడి సత్తు పండుతుంది. ఇది కూడా మా వయసు సంఘం గురించి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇది కూడా తిన కూడా ఉపదేశాలు ఉన్నదండి. వాక్యాన్ని బోధిస్తున్న బియ్యాల రాజు గారి సాయంత్రం కాచి కాబడుతుంది. తిరిగి కుటుంబం సాయంత్రం కాచి కాబడుతుంది. ఇంకా రోగాలు ఉన్నది నాకు ముట్టి వరత్తు పడుతుంది. ఏ సారి అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకు పెట్టుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. జై తల్లి ప్రార్థన. పల్లె మీ నీకు అండవది రోటరీగా తండ్రి. వాక్య చదువుకున్న తండ్రి రోటరీగా తండ్రి. వాక్య చదువుతుండగా తండ్రి మీద సత్యనేశ అమ్మది రోటరీగా తండ్రి. వాక్య చదువుతుండగా తండ్రి మా మొరైతే శిలాజీ రోటరీగా తండ్రి. యోగా తండ్రి 34 అధ్యాయం చదువుతుండగా తండ్రి మీద సత్యనేశ అమ్మది రోటరీగా తండ్రి. ఓదు క్రిసాన్ని దీవించాను, సంకాపం దీవించాను, బుధస్సుని బీలరాజని దీవించాను సార్. అనుకుంటాం కూడా దీవించి సంకాపని సంఘ పెద్దలను దీవించండి తండ్రి. సేకరు అనుకోడు దీవించండి తండ్రి. వైఎస్ఆర్ క్రిసాన్ని దీవించండి తండ్రి. రోటరీగా తండ్రి వదులుకి వైఎస్ఆర్ క్రిసాన్ని దీవించండి తండ్రి. సంకాపని దీవించండి తండ్రి. అక్కడ బుధస్సుని బీలరాజని దీవించండి తండ్రి. అనుకుంటాం కూడా దీవించండి తండ్రి. పెద్దలు సంఘ పెద్దలను దీవించండి తండ్రి. సేకరు అనుకోడు దీవించండి తండ్రి. 2 జంట నగరాల గుండెలా చెందికి అందుకు ఉంటుంది కదా. ఈ ప్రార్థన మీకు అడుగుతున్నాను పిల్ల పలువుతుంది కనుక ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవ. తండ్రి రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలో మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి నాయన కాంతులను మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు తండ్రి. దేవ యొక్క సమయంలో తండ్రి నాయన మీ ప్రియకుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో పరిశుద్ధాత్మ ప్రేరణతో, పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో మీ నామాన్ని స్తుతించి మహింపరచడానికి తండ్రి ఇదిగో నాయన బైబిల్ పఠనంగా లేఖన భాగాల్ని చదవడానికి, నేర్చుకోవడానికి, తెలుసుకొనడానికి మేము సిద్ధపడుతుండగా మీ యొక్క ఆత్మ సహాయంతో మమ్మల్ని ముందుకు నడిపించండి తండ్రి. నేడు నాయన యోబు గ్రంథం 34వ అధ్యాయాన్ని తండ్రి ఇదిగో నాయన చదవడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క ఆత్మతో మమ్మల్ని నింపండి. ఇంతవరకు ప్రార్థించినటువంటి బిడ్డలను మీ దయగల కృపలో జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు. ప్రార్థన పట్ల మరింత ఆసక్తిని, పట్టుదలను నీ బిడ్డలకి అనుగ్రహించండి తండ్రి. అలాగే ప్రభు ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మా యొక్క స్థానిక సంఘాలని జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. నాయన ప్రతి ఒక్కరూ నాయన ఏ బాధల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, సమస్యలు ఉన్నారో ప్రభు అవన్నీ నాయన మీ కుమారుని యొక్క నామములో తండ్రి వారికి ఆశీర్వాదాలుగా దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే సంఘానికి వాక్యాలను బోధిస్తున్న మా ప్రియులు దైవ సేవకులు రాజు గారిని, అలాగే వారి సతీమణి గారిని, అలాగే వారికి ఇచ్చినటువంటి కుమార్తెను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి ఈ రాత్రి కాల సమయంలో జరుగుతున్న యొక్క పరిచర్య ద్వారాగా తండ్రి మరొకసారి నాయన మిమ్మల్ని మహిమపరచుటకు, మిమ్మల్ని కనపరచుటకు మాకు ఇచ్చిన ఈ చక్కటి భాగ్యాన్ని బట్టి నాయన మిమ్మల్ని మనసారా స్తుతిస్తూ ఇంతవరకు నాయన మీ సన్నిధి భాగ్యాన్ని పొందుకున్నటువంటి నా ప్రియమైన సహోదరుని బట్టి నాయన ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలను బట్టి, అలాగే ప్రార్థించడానికి సిద్ధపడుతున్నటువంటి బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో యోబు గ్రంథము 34వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలు చదువుకుంటూ నేటి రాత్రి కాలపు కుటుంబ ప్రార్థనలో మనందరం ముందుకు వెళ్ళిపోదాం నాయన. 34 అధ్యాయం మొదటి నుంచి చదువు. జైతేలు అక్కడ సిచ్చేమో లైట్ వెలుగుతుంది. అప్పుడు ఏలుహు మరలా ఎలాగూ బోధింపసాగిను, జ్ఞానులారా నా మాట వినుడి. ఆయన
జ్ఞానులారా నా మాట వినుడి, జ్ఞానులారా నా మాట వినుడి, అనుభవశాలులారా నాకు చెవి అనుభవశాలులారా అనుభవసారులారా నాకు చెవియొగ్గుడి. నాకు చెవియొగ్గుడి. అంగిలి ఆహారమును అంగిలి ఆహారమును రుచి చూసినట్లు చూసినట్లు చెవి మాటలను పరీక్షించును. చెవి మాటలను పరీక్షించును. న్యాయమైనదేదో న్యాయమైనది ఏదో విచారించి చూతుము రండి, విచారించి చూద్దుము రండి. మేలైనదేదో మేలైనదేదో మనంతట మనమే మనంతట మనమే విచారించి తెలుసుకుందుము రండి. విచారించి తెలుసుకుందుము రండి. నేను నీతిమంతుడును, నేను నీతిమంతుడను. దేవుడు నా పట్ల న్యాయము తప్పెను. దేవుడు నా పట్ల న్యాయం తప్పెను. న్యాయవంతుడయ్యుండియు న్యాయవంతుడై ఉండి నేను అబద్ధికునుగా ఎంచబడుచున్నాను. నేను అబద్ధికుడుగా ఎంచబడి ఉన్నాను. నేను తిరుగుబాటు చేయకపోయినను నేను తిరుగుబాటు చేయకపోయినను. నాకు మానజాలని గాయము కలిగినని నాకు మానదాన గాయం కలిగినని యోబు అనుకొనుచున్నాడు. యోబు అనుకుంటున్నాడు. యోబు వంటి మానవుడెవడు? యోబు వంటి మానవుడెవడు? అతడు మంచి నీళ్ల వలె అతడు మంచి నీళ్ళ వలె తిరస్కారమును తిరస్కారమును పానము చేయుచున్నాడు. పానము చేయుచున్నాడు. అతడు చెడుతనము చేయు వారికి అతడు చెడుతనం చేయువారికి చెలుకాడాయను. చెలుకాడే ఆయను. భక్తిహీనులకు భక్తిహీనులకు సహవాసి ఆయను. సహవాసి ఆయను. నరులు దేవునితో సహవాసం చేయుట నరుల దేవునితో సహాయం చేయుట వారికి ఎంత మాత్రమును వారికి అంత మాత్రమును ప్రయోజనకరము కాదని ప్రయోజనకరం కాదని అతడు చెప్పుకొనుచున్నాడు. అతడు చెప్పుకునిచున్నాడు. విజ్ఞానము గల మనుషులారా విజ్ఞానములారా నా మాట ఆలకించుడి. నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట దేవుడు అన్యాయం చేయుట అసంభవము. అసంభవము. సర్వశక్తుడు సర్వసత్తుడు దుష్కార్యము చేయుట దుష్కారం చేయుట అసంభవము. అసంభవం. నరుల క్రియలకు తగినట్లుగా నరుల క్రియలు తగినట్టుగా ఫలము ఫలము ఆయన వారికి ఇచ్చును. ఆయన వారికి ఇచ్చెను. అందరికీ అందరికి వారి వారి మార్గములను బట్టి వారి వారి మార్గమును బట్టి వారికి ఫలమిచ్చును. వారికి ఫలం ఇచ్చెను. దేవుడు ఏ మాత్రమును దేవుడు ఏ మాత్రమును దుష్కార్యము చేయుడు. దుష్కార్యము చేయుడు. సర్వశక్తుడు సర్వశక్తుడు న్యాయము తప్పడు. న్యాయము తప్పడు. ఎన్ని వచనము? ఈ 13వ వచనం. ఎవడైనను ఎవడైనను భూమిని భూమిని ఆయనకు అప్పగింత పెట్టునా, ఆయన అప్పగింత పెట్టునా, ఎవడైనా ఎవడైనా సర్వ ప్రపంచ భారమును సర్వసర్వంతర భారమును ఆయనకు అప్పగించిన ఆయనకు అప్పగించునా, ఆయన తన మనస్సు ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకుని ఎడల తన మీద నించుకునేడా తన శ్వాస విశ్వాసములను తన శ్వాస విశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకుని ఎడల తన యొద్దకు తిరుగు తీసుకునేడా శరీరులందరూ శరీరులందరూ ఏకముగా నశించెదరు. ఏకంగా నశించెదరు. నరులు మరలా ధూళి అయి నరులు మరలా ధూళియై పోవుదురు. పోదురు. కావున దీన్ని కావున దీన్ని వివేచించుము, వివేచించుము, నా మాటలను ఆలకించుము. నా మాటలను ఆలకించుము. న్యాయమును ద్వేషించువాడు న్యాయము ద్వేషించువాడు లోకమును ఏలునా, లోకమును ఏలునా, న్యాయ సంపన్నుడైన వాడు న్యాయ సంపన్నుడైన వాడు నేరము మోపుదువా. నేరం మోవువా. అరవకూడదు నాన్న, మాటలు చెప్పలే. నీవు పనికి మాలిన వాడు అని నీవు పనికి మాలిన వాడువని రాజుతోనైనను రాజుతోనైనను మీరు దుష్టులని మీరు దుష్టులని ప్రధానులతోనైనను ప్రధానులతోనైనను అనవచ్చునా. అనవచ్చునా. రాజుల ఎడల పక్షపాతము చూపు వానితో రాజు వాళ్ళ పక్షపాతం చూపించి వారితో బేదల కన్నా ధనము గల వారిని ఎక్కువగా చూడని పేదల కన్నా ధర్మాలు ఎక్కువగా చూడని వానితోను వానితోను అలాగు పలుకుట తగునా. అలాగు పలుకుడికి కన్నా వారందరూ ఆయనను నిర్మించిన వారు కారా. వారందరూ ఆయన నిర్మించిన వారు కారా. వారు నిమిషములో చనిపోవుదురు. వారి నిమిషంలో చనిపోదురు. మధ్యరాత్రి మధ్యరాత్రి ప్రజలు ప్రజలు కల్లోలము నుండి అల్లోలం మంది నాశనమగుదురు. నాశనమగుదురు. బలవంతులు బలవంతులు దైవకముగా కొనుపోడుదురు. దైవముగా కొనుపోదురు. ఆయన దృష్టి ఆయన దృష్టి
నరుల మార్గముల మీద ఉన్నది. నరుల మార్గం మీద ఉన్నది. ఆయన ఆయన వారి నడతలన్నీ వారి కనిపెట్టుచున్నాడు. నడతలన్నీ కనిపెడుతున్నాడు. దుష్కిరీలు చేయువారు దుష్క్రియలు చేయవారు దాగుకొనుటకు దాగుకొనుటకు చీకటైనను చీకటైనను మరణాంధకారమైనను లేదు. మరణాంధకారమైన లేదు. ఒకడు న్యాయ విమర్శలోనికి రాకముందు ఒక న్యాయ మనసుకు రాకముందు బహుకాలము బహుకాలము అతనిని విచారి చేయుట అతని విధానం చేయుట దేవునికి అగత్యము లేదు. దేవునికి అగత్యం లేదు. ఎన్నో వచనము? 23 23 వచనం చదువుకున్నాం అమ్మా. విచారణ లేకుండానే విచారణ లేకుండానే ఆయన బలవంతులను నిర్మూలం ఆయన చేయుచున్నాడు. బలవంతుని నిర్మూలన చేస్తున్నాడు. వారి స్థానమును వారి స్థానమును ఇతరులకు నియమించుచున్నాడు. ఎదురకు నియమించుచున్నాడు. వారి క్రియలను వారి క్రియలను ఆయన తెలుసుకొనుచున్నాడు. ఆయన తెలుసుకొనిచున్నాడు. రాత్రి యందు రాత్రి యందు ఆయన నాశనము కలుగజేయగా ఆయన నాశనం కలుగజేయగా వారు నలగొట్టబడుదురు. వారు నలగొట్టబడుదురు. దుష్టులని బహిరంగముగానే దుష్టుల బహిరంగానే ఆయన వారిని శిక్షించును. ఆయన వారిని శిక్షించును. ఏలయనగా వారు ఏలయనగా వారు ఆయనను అనుసరించుట మానిరి. ఆయన అనుసరించడం మానిరి. ఆయన ఆజ్ఞలలో ఆయన ఆజ్ఞలలో దేనినైనను లక్ష్య పెట్టకపోయిరి. దేనినైనా లక్ష్య పెట్టకపోయి పేదల మొరను బేదల మొర్రను ఆయన యొద్దకు వచ్చినట్లు చేసిరి. ఆయన యొద్దకు వచ్చినట్లు చేసిరి. దీనుల మొరను దీనుల మొరను ఆయనకు వినబడినట్లు చేసిరి. ఆయనకు వినబడినట్లు చేసిరి. ఆయన సమాధానము కలుగజేసిన ఎడల ఆయన సమాధానం కలుగజేసిన యెడల శిక్ష విధింపగలవాడెవడు? శిక్ష విధించగలవాడెవడు? ఆయన తన ముఖమును దాచుకుని ఎడల ఆయన తన ముఖమును దాచుకుని యెడల ఆయనను చూడగలవాడెవడు? ఆయన చూడబడేవాడెవడు? అది అనేకులను గూర్చేదైనను అదే అనేకులు కూర్చునైనను ఒకటే, ఒకటే ఒకని గూర్చేదైనను ఒకడు కూర్చునైనను ఒకటే. ఒకటే. భక్తిహీనులు రాజ్య పరిపాలన చేయకుండునట్లు భక్తిహీనులు రాజ్య పరిపాలన చేసుకున్నట్లు వారు ప్రజలను చిక్కించుకొనకుండునట్లు వారు ప్రజలు చిక్కించుకున్నట్లు బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు. బలవంతులైన నిర్మూలన చేసి ఉన్నాడు. ఎన్నో వచనము? 24 వచనం చదువుదాం. ఒకడు నేను శిక్ష నొంది తిని ఒకడు నేను చిత్తనంది తిని నేనిక పాపము చేయును, నేను ఇక పాపం చేయును, నాకు తెలియని దానిని నాకు నేర్పుము, నాకు తెలియని దాన్ని నాకు నేర్పుము, నేను దుష్కార్యము చేసి ఉన్న ఎడల నేను దుష్కారం చేసి ఉన్నడలా ఇకను చేయనని ఇక నువ్వు చేయనని దేవునితో చెప్పిన దేవునితో చెప్పినా నీకిష్టం వచ్చినట్లు నీకు ఇష్టం వచ్చినట్లు ఆయన ప్రతీకారము చేయునా, ఆయన ప్రతీకారం చేయునా, లేని ఎడల నీవు నిలిచెదువా? లేని యెడల నువ్వు నిలుచుదువా? నేను కాదు నేను కాదు నీవే నిశ్చయింపవలను గనక నీవే నిశ్చయింపగలగ నీవు ఎరిగిన దానిని పలుకుము. నీవు ఎరిగిన దాన్ని పలుకుము. వివేచన గలవారుల వివేచన గలవారు వివేచన గలవారు జ్ఞానము కలిగి జ్ఞానము కలిగి నా మాట వినువారు నా మాట వినువారు నాతో ఎలాగూ పలుకుదురు. నాతో ఎలాగు పలుకుదురు. యోబు తెలివి మాలిన మాటలాడుచున్నాడు. యోబు తెలియని మాట్లాడుచున్నాడు. తెలివి లేని పనికి మాలిన మాటలు మాట్లాడుచున్నాడు. అతని మాటలు బుద్ధిహీనమైనవి. అతని మాటలు బుద్ధిహీనమైనవి. దుష్టులు వలె యోబు ప్రత్యుత్తరం ఇచ్చును. దుష్టుల వల్ల యోబు ప్రత్యుత్తరం ఇచ్చెను. అతడు అతడు తుదమొట్టు శోధింపబడవలనని తొలగమట్లు శోధింపబడినని నేనెంతో కోరుచున్నాను. నేనెంతో కోరుచున్నాను. అతడు తన పాపమును అతడు తన పాపమును తోడుగా ద్రోహము కూర్చుకొనుచున్నాడు. దోహం కూర్చుకుంటున్నాడు. మన ఎదుట చప్పట్లు కొట్టి మన ఎదుట తప్పట్లు కొట్టి దేవుని మీద కాని మాటలు పెంచుచున్నాడు. దేవుడి మీద కాని మాటలు పెంచుచున్నాడు. దేవుడి యొక్క కొద్దిపాటి వాక్యాన్ని మన వినికిడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. రైట్, మంచిది నాయన. ఈ రాత్రికాల సమయంలో మరి కుటుంబ ప్రార్థనలో దేవతి దేవుడు మరి మనల్ని ప్రేమించి ఈ రాత్రికాల సమయంలో చక్కటి అవకాశాన్ని ఆయన యొక్క సన్నిధి కాంతిని మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మరి దేవతి దేవునికి నా కృతజ్ఞతలు, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకొనిచు మరి యోబు గ్రంథంలో మరి చాలా సందర్భాలు మనకి కనబడుతున్నాయి. ఇక్కడ యోబు గ్రంథంలో ఇప్పుడు ఈ 34 అధ్యాయంలో ఎవరు మాట్లాడుతున్నారు? ఎలీహు గారు మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? మోషే బాబు
ఆయన 32వ వచనం నుంచి 32వ అధ్యాయం నుంచి 33వ అధ్యాయము 34వ అధ్యాయము ఇలా 37 అధ్యాయాల వరకు ఈయన మాట్లాడుతున్నట్లే కనబడుతుంది. కారణం ఏంటంటే ఈయన మాట్లాడినటువంటి మాటలకి స్నేహితులు మాట్లాడట్లేదు, యోబు గారు మాట్లాడట్లేదు. అందుకని ఈయన ఏం చేస్తున్నాడో ధారాళంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 32వ అధ్యాయంలోను 33వ అధ్యాయంలోని బాగానే మాట్లాడాడు. అయితే ఇక్కడ కూడా ఇప్పుడు ఏమంటున్నాడంటే యోబు గారి మీద మరలా ఏమెత్తుతున్నాడనంటే ఆ యోబు మరలా తెలివి మాలిన వాడు, యోబు ఎవరు మరలా పాపి అని యోబు మీద మరలా నేరారోపణ చేస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, చివరిగా మనం ఆ మాట చివరి వచనంలో చూసినాడు, అతడు పాపమునకు తోడుగా ద్రోహమును కూర్చుకొనుచున్నాడు, మన ఎదుట చప్పట్లు కొట్టి దేవుని మీద కాని మాటలు మాట్లాడుచున్నాడు. ఏమంటే యోబు తెలివి మాయలైన మాటలు మాట్లాడుచున్నాడు, అతని మాటలు బుద్ధిహీనమైనవి. యోబుని ఏమంటున్నారు వీళ్ళు? బుద్ధిహీనుడు అని అంటున్నారు. బుద్ధిమంతుడు కదా యోబు గారు. మరి బుద్ధిహీనుడని ఈ స్నేహితులు ఎలా చెప్పగలుగుతున్నారు? అంతకుముందు యోబు గారు మాట్లాడినటువంటి మాటలను బట్టి యోబు తన దృష్టికి తాను ఏమనుకున్నాడో, నేను నీతిమంతుడిని, నేను యథార్థవంతుడిని అని అనుకున్నాడు. అందుకనే ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి వీళ్ళు కౌంటర్లు వేస్తారు. ఎవరో స్నేహితులు. ఇప్పుడు ఏలుహు కూడా కౌంటర్లు వేస్తున్నాడు. ఇప్పుడు ఈ కౌంటర్లు వేసేటువంటి విధానంలో భాగంగా యోబు గారు మాట్లాడినటువంటి మాటలను బట్టే వారు మాట్లాడుతున్నారు, తిరిగి సమాధానాలు చెప్తున్నారు. అంతేగాని దీంట్లో దీన్ని ఖండించి దీన్ని గద్దించి బుద్ధి చెప్పేసి నీ అంతటి దుర్మార్గుడు దుష్టుడు లేడని అనట్లేదు, అంతవరకు కాదు. అయితే ఆయన మాట్లాడినటువంటి మాటలను బట్టి వీళ్ళు జడ్జిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం వినవలసింది, ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం మాట్లాడవలసింది ఏంటంటే, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలన్నాడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ. అది స్నేహితుల విషయంలోనైనా, అది కుటుంబం విషయంలోనైనా, సంఘం విషయంలోనైనా, ఎవరైతే మనకంటే పెద్దవారు, అనుభవజ్ఞులైన వారు, జ్ఞానవంతులు నిర్ణయాలు తీసుకుంటున్నారో ఆ నిర్ణయాలకి కట్టుబడేవారిగా ఉండాలి, ఆ నిర్ణయాలకు లోబడేవారిగా ఉండాలని వాక్యం మనకి ఈ యోబు గ్రంథాన్ని అంతటిని బట్టి మనకు ఆలోచన చేస్తే మనకు అర్థమయ్యేటువంటి సందర్భాలు ఇవి. కనుక ఇప్పుడు యోబు గారిని బట్టి, యోబు స్నేహితులను బట్టి, ఎలుహు గారిని బట్టి మనం ఏమి నేర్చుకోవాలి అంటే, యోబుని ఇన్ని రకాలుగా అన్నటువంటి వీళ్ళు యోబు తన దృష్టికి తాను నీతిమంతుడని, యథార్థవంతుడు అనుకున్న వరకు బాగానే ఉంది. అయితే దేవుడు తన పట్ల అన్యాయం చేశాడన్నది కూడా పోనీ కొంతమేరకు ఒకవేళ అవగాహన చేసుకోవచ్చు. అయితే వీళ్ళు ఏమంటున్నారు యోబుని, నువ్వు తెలివి మాలిన వాడువు, నువ్వు బుద్ధిహీనుడువు. ఈ పదాలు ఆయనకి పెట్టరాదు. ఇంకొక రకంగా ఏదైనా మాట్లాడడానికి అవకాశం ఉందేమో కానీ, నువ్వు బుద్ధిహీనుడువు, నువ్వు దుష్టుడువు అని అనగలుగుతున్నారనంటే ఆ మాట ఆయనకి, అంత పెద్ద ఆయనకి ఆపాదించదగదు. ఇతను వయసులో చిన్నవాడు అయినా సరే ఇతను వయసును మించి మాట్లాడుతున్నాడు, జ్ఞానవంతుడే. అయితే ఆ జ్ఞానం మనిషిని ఏం చేస్తుంది అంటే ఉప్పొంగు చేస్తుంది. సరే, ఇప్పుడు ఈ 34వ అధ్యాయాన్ని మనం టూకీగా వాక్య సందర్భంగా దీనిని మనం అర్థం చేసుకునే ప్రయత్నాలు మనం చేద్దాం. ఎదరికేసుకోం. ఇంకానే 34వ అధ్యాయం మనం జాగ్రత్తగా వాక్యముఖంగా మనం దీనిని విడగొట్టడానికి ప్రయత్నం చేయగలిగినట్లయితే ఈ అధ్యాయాన్ని మనం సుమారుగా ఒక 4 భాగాలుగా మనం విడదీసుకోవచ్చు. 4 భాగాలు చేసుకుందాం. మొదటి నుంచి 4 వచనాల్లో ఏలుహు విన్నపం చేస్తున్నాడు. ఎవరి మీద విన్నపం చేస్తున్నాడో, తన స్నేహితులు వీళ్ళందరూ కలిసి ఒక ఆలోచనకు రావాలని ఆయన ఒక విన్నపాన్ని చేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఇది మొదటి భాగం. ఇక రెండో భాగంలో యోబు మాట్లాడింది తప్పు అని చెబుతున్నాడు. ఎవరో ఏలుహు గారు ఏమని చెప్తున్నాడు? యోబు నువ్వు మాట్లాడింది తప్పు అని చెప్తున్నాడు. యోబు గారు మాట్లాడింది ఎలా తప్పు అని చెప్తున్నాడు అంటే, అంతకుముందు యోబు గారు కొన్ని మాటలు మాట్లాడేశారు. అప్పుడు మనం కూడా అంటాం, ఏమని తెలుసా, నేను ఆవేశంలో మాట్లాడేసి నన్ను క్షమించు అని అంటారు ఒక్కొక్కరు. అవును కదా, నేను కోపంలో మాట్లాడేసి నన్ను క్షమించు అని అంటారు. ఇది బాగుంది ఇది. అంతేగాని ఆవేశంలో మాట్లాడింది, కోపంతో మాట్లాడింది మనం ఎలా తీసుకోవాలి అంటే సీరియస్గా తీసుకోకూడదు. సీరియస్గా దేన్ని తీసుకోవాలంటే వాక్యాన్ని సీరియస్గా తీసుకోవాలి. మనుషుల మాటలు మనం సీరియస్గా తీసుకోకపోయినా పర్వాలేదు, దేవునికి విడిచిపెట్టాలి కొన్ని. అందుకని అన్నాడు, మూర్ఖుడు మౌనమై ఉంటే జ్ఞానుడిగా ఎంచబడతాడట. మూర్ఖుడు మౌనంగా ఉంటే ఎలా ఎంచబడతాడు? అదనమాట. దేవునికి మనం ఇది ఇప్పుడు మనకి ఈ సందర్భాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, మోషే బాబు ఏదైనా మన మీదకి వచ్చిన మనం నుంచి ఏది మాట్లాడకూడదు. దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే మహిమ కలుగును గాక అన్నట్టుగా మనం ఉండాలి.
అదే నేర్పిస్తున్నాడు మనకు పరిశుద్ధాత్ముడు. చూద్దాం. మొదటి భాగంలో ఏలీహు ఏమని చెప్తున్నాడు, మొదటి 1-2 వచనాల్లో యెహోవా ఏలీహు విన్నపాలు చెప్తున్నాడు తన స్నేహితులతోటి. ఇంకా ఏమంటున్నాడు, యోబు మాట్లాడింది తప్పు అని చెబుతున్నాడు. అవును, తప్పు అని కూడా మనం చెప్పాలి, రైట్ అని చెప్పాలి. ఇది కూడా మనం చేయాలి ఒక వాక్యముఖంగా. సరే, ఇంకేమన్నాడు చూద్దాం. దేవుని గుణలక్షణాలను వర్ణిస్తున్నాడు ఏలీహు గారు. ఏం వర్ణిస్తున్నాడు ఆయన? దేవుని యొక్క గుణలక్షణాలు, ఆయన తీర్పులు, ఆయన ఆజ్ఞలు, అంటే ఇవన్నీ దేవుని యొక్క గుణగణాలు అనమాట. ఇక చివరిగా 4వ భాగాన్ని మనం చూసినప్పుడు యోబు ద్రోహం చేశాడు గనక తుదమొట్టు శోధింపబడవలెనని నేను కోరుచున్నాను. ఇది ఏలీహు అభిప్రాయం. ఏలీహు ఏలీహు యోబుని ఏమని కోరుకుంటున్నాడో, ఇంకా ఆయన శోధించబడాలట. ఇంకా దేవుడు శోధిస్తేనే కానీ నీలో ఉన్నటువంటి ఇంకా కొన్ని మాటలు పోవు. మనం అనుకున్నాం కదా ఆయనకు ఒక ఇబ్బంది ఉందని. అలాంటి ఇబ్బంది పోవాలంటే యోబు ద్రోహం చేస్తాడు కనుక తుదమొట్టు శోధింపబడవలని నేను ఎంతో కోరుచున్నాను అని అంటున్నాడు. ఆయనకు వచ్చినటువంటి ఇబ్బందిని బట్టి యోబు పట్ల నేను అలా పెట్టుకోకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి, అలా పెట్టుకోకూడదు, చక్కగా ఉండాలి. స్కూల్లో మాటల టీచర్ గారు చెప్పినప్పుడు ఎంత శ్రద్ధతో అయితే లెసన్ మనం వింటామో, స్కూల్లో ఎంత బాగా అయితే పాఠాలు నేర్చుకుంటామో, చదువుకున్నప్పుడు ఎంత ఫిండర్ ఆఫ్ సైలెన్స్ ఉంటామో దైవ సన్నిధిలో వాటికి మించి ఉండాలన్నమాట. ఏనా? ఓకేనా? వెరీ గుడ్, రైట్. మనం పాఠంలోనికి వెళ్ళిపోతాం. ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి సందర్భాలు ఏంటి మోషే బాబు? 4 భాగాలుగా మనం మాట్లాడుకున్నాం కదా. మొదటి భాగం ఏంటి? ఏలీహు గారు విన్నపం. ఏం విన్నపం చేస్తున్నాడు తన స్నేహితులతోటి? టూకీగా చదివేసుకుందాం. 34 అధ్యాయం మొదటి వచనం. అప్పుడు ఏలీహు మరలా ఎలాగూ బోధింపసాగును, జ్ఞానులారా నా మాట ఆలకించండి అన్నాడు. జ్ఞానులారా నా మాట వినండి అన్నాడు. తన స్నేహితులందరినీ, పెద్దలందరినీ ఏమంటున్నాడు? జ్ఞానులారా అని అంటున్నాడు. ఏమండి? అనుభవశాలులారా నాకు చెవి యొగ్గండి అన్నాడు. వాళ్ళందరూ కూడా ఎవరో అనుభవశాలులు, జ్ఞానులు. అలాంటి వారు నాకు చెవి యొగ్గు అని పిలుస్తున్నాడు ఆయన ఏలీహు గారు. అంగిలి ఆహారము రుచి చూసినట్లు చెవి మాటలను పరీక్షించును, న్యాయమైనది ఏదో విచారించి చూతుము రండి. ఇప్పటి వరకు బోల్డ్ అంత డిస్కషన్ జరిగింది కదా, దీని డిస్కషన్ ఇంకా న్యాయం ఏదో మనం విచారిద్దాం అంటున్నాడు యోబు గారి స్నేహితులు వీళ్ళందరూ కలిసి న్యాయాన్ని విచారిద్దాం రండి అని అంటున్నాడు. మేలైనది ఏదో మనంతటా మనము విచారించి తెలుసుకుందుము రండి అని అంటున్నాడు. మేలైనది ఏదో మనంతటా మనము తెలుసుకుందుము రండి అని వాళ్ళ స్నేహితులందరినీ పిలుస్తున్నాడు. మేలైనది ఏంటంటే యోబు గారి కష్టాలు వచ్చినాయి, యోబు గారి శ్రమలు వచ్చినాయి. ఇవి రావడానికి ఉద్దేశాలు ఏంటి? అసలు దేవుడు మానవాళి పట్ల ఆయన ఉద్దేశాలు ఏంటి? దేవుడు మానవాళి పట్ల ఆయన తీసుకున్నటువంటి ప్రణాళికలు ఏంటి? ఒకరికి ధనం ఇచ్చినా, ఒకరికి ధాన్యం ఇచ్చినా, ఒకరికి సమృద్ధిని ఇచ్చినా అది దేవుడే ఇస్తున్నాడు, మరలా దేవుడే తీసుకుంటున్నాడు అని వీళ్ళందరూ ఒక జడ్జిమెంట్ చేయడానికి మేలైనది ఏదో చేపడదామన్నారు కదా. అందుకనే ఈ సందర్భాన్ని బట్టి మనం నూతన నిబంధన గ్రంథంలో బైబిల్ని మనం కొలవగలిగితే, ఈ సందర్భాన్ని బట్టి బైబిల్ మనం కొలగలిగితే మనకి మొదటి దశలోనికే పత్రిక 5వ అధ్యాయము 19-20-21 వచనాల్లో సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి అని ఉంటుంది. ఏం చేయాలట మోషే బాబు? సమస్తాన్ని పరీక్షించి మేలైన దానిని చేపట్టాలట. సమస్తాన్ని ఏం చేయాలి మనుషులు? ఇప్పుడు యోబు గారి స్నేహితులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టండి అన్నాడు అపోస్తుడైనటువంటి పౌలు గారు. ఇక మరొక మాట కూడా చూద్దాం. చూడండి, ఏపీసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదువు. ఈ సమయంలో ఏపీసీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదువు. అక్కడ ఏమని ఉందో? 5వ అధ్యాయము 10వ వచనం. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. వెలుగు సంబంధాలు మనం ఎప్పుడవుతాం? సమస్తాన్ని పరీక్షించినప్పుడు. ఇప్పుడు ఏలీహు ఏమంటున్నాడు? సమస్తాన్ని మనం పరీక్షిద్దాం, మేలైన దాన్ని చేపడదాం. అవును కదా. ఇప్పుడు వెలుగు సంబంధుల వలె ఉందాం. వెలుగు సంబంధుల వలె ఎలా ఉండగలదు అంటే సమస్తాన్ని పరీక్షించాలి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. ఇప్పుడు ఏలీహు గారు అన్నటువంటి మాటలని ఇప్పుడు మనం బైబిల్ పరిపూర్ణతలోనికి వెళ్ళి ఆలోచన చేస్తుంటే సమస్తాన్ని పరీక్షించండి. ఈరోజు సంఘంలో ఒకవేళ సమస్యలు రావచ్చు. ఇప్పుడు యోబు గారికి కొన్ని ఇబ్బందులు వచ్చినాయి కదా. అలాగే ఇప్పుడు సంఘంలో నానా రకాల వ్యక్తులు కలిగి ఉన్నాం. నా మనస్తత్వం ఒకలా కనబడుతుంది, ఏమండి? నీ మనస్తత్వం ఒకలా కనబడుతుంది,
ఇంకొకరి మనస్తత్వాలు ఇంకోలా కనబడతాయి. మన సంఘంలో ఉంటున్నాం కనుక ఇప్పుడు ఈ మనస్తత్వాలన్నీ ఎలా ఉండాలంటే ఒక్కటిగా ఒకే మనసుగా కలిసిపోవాలి. అలా ఎలా కలిస్తాయి? ఇదిగో సమస్తాన్ని పరీక్షించినప్పుడు ఎవరికన్నా ఇబ్బందులొచ్చినా, సమస్యలొచ్చినా వారిని ఎలా డీల్ చేయాలో ఇదిగో దైవ సేవకులు సంఘానికి దేవుడు కాపరిగా నిలవబెట్టాడు ఆయన్ని. ఆయన ఈ ధర్మశాస్త్రాన్ని, ఈ ప్రవక్తల గ్రంథాన్ని, అపోస్తులుల పుస్తకాలని, అపోస్తులుల పత్రికల్ని చదువుతున్నప్పుడు, వారి గ్రంథాలను చదువుతున్నప్పుడు మానవాళికి మేలైందేదో, సంఘానికి మేలైందేదో, సమస్యలు వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలో దానిని వివరించేటువంటి పద్ధతే మేలైన దానిని సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని ఏం చేయాలి ఇప్పుడు? పరీక్షించి మేలైన దాన్ని చేపట్టాలి. అలా ఇప్పుడు యోబు గారి స్నేహితులు ఈ సందర్భాన్ని అంటున్నాడు అనమాట. ఎలీహు ఏమంటున్నాడు? న్యాయమైనదేదో విచారించుతూ రండి, మేలైనదేదో మనంతట మనమే విచారించి తెలుసుకుందాం రండి. ఎందుకు యోబుకు వచ్చినటువంటి కష్టాలు ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి అని మాట్లాడుకుంటూ ఈ మొదటి భాగంలో మనకు కనపడుతుంది. రెండో భాగంలో ఏమంటున్నాడు ఆయన? 5-9 వచనాలు యోబు మాట్లాడింది తప్పు అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు మోషే బాబు? యోబు మాట్లాడింది తప్పు. యోబు తన దృష్టికి తాను ఏమనుకుంటున్నాడు ఇక్కడ రాయబడింది. ఒక మాట చదువుతాం మనం. 5వ వచనం చదువు మోషే బాబు. యోబు తన దృష్టికి తాను ఏమనుకుంటున్నాడు? 5వ వచనం ఆయన ఏమనుకుంటున్నాడంటే యోబు గారు, నేను నీతిమంతుడును, దేవుడు నా పట్ల న్యాయం తెప్పును. మరి చూసావా, దేవుడు యోబు గారి పట్ల న్యాయం తెప్పాడా అంటే అతని మాట అలా వచ్చింది. ఎందుకంటే అతని బాధను బట్టి, కష్టాన్ని బట్టి. ఇప్పుడు రాత్రి జైతెల్లి నేను కొట్టాను. కారణం ఏంటంటే, నువ్వు ఫోన్ అక్కడ పెట్టేసి నువ్వు ఇక్కడికి వచ్చాయమ్మా కిందకి అన్నాను. 10 నిమిషాలు అవుతుంది, 15 నిమిషాలు అవుతుంది, 20 నిమిషాలు అవుతుంది. అందరూ వస్తున్నారు, జేది అని అందరూ అడుగుతుంటే ఏది ఎక్కడ కనబడతలేదు, రాదే, ఫోన్ అక్కడ పెట్టి వచ్చాయమ్మా నన్ను. అరగంట అయిపోయింది, రాలేదు మనిషి. అప్పుడు పైకి వెళ్తే 2 దెబ్బలు గట్టిగా కొడితే అప్పుడు తనకి జ్ఞానోదయం కలిగింది. ఇప్పుడు ఆ దెబ్బలను బట్టి ఏమనుకుంది? మా నాన్న మంచోడు కాదు, అందరూ మనం నమ్మకూడదు, ఎవరినైనా నమ్మకూడదు అని తన దృష్టిలో తాను ఏదో ఆలోచన చేసుకుంది. అలాగే ఎందుకు ఆలోచించుకుంది? తనకు తగిలినటువంటి దెబ్బను బట్టి. తనకు దెబ్బ తగలక ముందు చెప్పినటువంటి మాట ఏంటి? ఒక ఆజ్ఞ ఇవ్వబడింది, అక్కడ ఇటేసి వచ్చేయమన్నాను అంతే. అది పాటించాలి. తండ్రి మాటగా, పెద్దవాడిగా దాన్ని వినాలి. ఆ మాటను పెడచెవిని పెట్టేసి నీ పనిలో నువ్వు ఉంటే ఇక్కడ ఎలా కుదురుతుంది? అలాగే యోబు కూడా ఏమన్నాడంటే తాను దృష్టికి తాను నీతిమంతుడు అనుకుని దేవుడిని ఏమన్నాడు? దేవుడు నా పట్ల న్యాయం తప్పాడు. తండ్రిగా యోబు గారికి తండ్రిగా దేవుడు ఉన్నాడు కదా. ఏమండి, పిల్లల పట్ల తండ్రి ఎవరైనా న్యాయం తప్పుతారా? తప్పరు. పిల్లల న్యాయం తప్పవచ్చేమో కానీ తండ్రి ఎప్పుడు న్యాయము తప్పడు. ఒకవేళ తండ్రి న్యాయం తప్పుతున్నాడంటే బిడ్డలను సరైన మార్గంలో పెట్టడానికి, బిడ్డల్ని సరైన మార్గంలో పెట్టడానికి. అందుకని ఇక్కడ యోబు తన దృష్టికి తాను ఏమనుకుంటున్నాడంటే దేవుడు నా పట్ల న్యాయం తప్పాడు, న్యాయవంతుడై ఉండియు నేను అబద్ధికునుగా ఎంచబడుచున్నాను అని అంటున్నాడు. నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగినని యోబు అంటున్నాడు. యోబు వంటి మానవుడెవడో? అతడు మంచి నిలవలే తిరస్కారమును పానమును చేయుచున్నాడు. అతడు చెడుతనము చేయువారికి చెలుకాడాయను, భక్తిహీనులకు సహవాసాయను. నరులు దేవునితో సహవాసం చేయడం వారికి ఏమాత్రం ప్రయోజనము కాదని అతడు చెప్పుకొనిచున్నాడు. యోబు లాస్ట్కి ఏమంటున్నాడు? దేవునితో సహవాసం చేయడం వలన మనుషులకు వచ్చేటువంటి మేలు లాభం ఏది లేదని యోబు అన్నాడట ఇది వరకు. అందుకని ఈ సంగతులన్నీ ఎత్తి యోబుని ఖండిస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు అనమాట. అవును, మనం కూడా నీతిమంతులమే. అయితే మన నీతిని బట్టి మన మాట ఎలా ఉండాలంటే ఇంకా గౌరవం పెరగాలి, దానికి ఇంకా రెస్పెక్ట్ పెరిగేలా ఉండాలి మన క్రియలను బట్టి, మన సత్ప్రవర్తన బట్టి. కనుక యోబు గారు అంటున్నటువంటి మాటలు, ఎలీహు అంటున్నటువంటి మాటలు. ఇప్పుడు రెండో భాగం చూద్దాం. ఇంకా చివరికి మూడో భాగం చూద్దాం. దేవుని గుణ లక్షణాలు చెబుతున్నాడు. ఎవరో ఎలీహు గారు ఏం చెప్తున్నాడు? ఆయన యోబు గారి దేవుని యొక్క గుణ లక్షణాలు చెబుతున్నాడు. 8వ వచనం నుంచి సుమారు 10వ వచనం నుంచి 30వ వచనం వరకు కూడా చెప్తున్నాడు. 30వ వచనం వరకు ఏమని చెప్తున్నాడంటే దేవుని యొక్క గుణ లక్షణాల గురించి చెప్తున్నాడు. దేవుని యొక్క గుణ లక్షణాల గురించి చెప్తూ విజ్ఞానము గల మరలా అంటున్నాడు. 10వ వచనం చూద్దాం. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించండి, దేవుడు అన్యాయం చేయుట అసంభవము. దేవుడు అన్యాయం చేస్తాడమ్మా? చేయడు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు అన్యాయం చేయరు, అది అసంభవము. అలాగే సర్వశక్తుడు దుష్కార్యము చేయుట కూడా అసంభవం. దేవుడు కూడా దుష్కార్యం చేస్తాడా? చేయడు, అది కూడా అసంభవం అంటున్నాడు. నరులు క్రియలకు తగినట్లుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. ఇప్పుడు ఏం చేస్తాడు దేవుడు? నరులు వారికి తగినట్లుగా దేవుడు ప్రతిఫలాలు ఇస్తాడని ఇతను చెప్తున్నాడు.
అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. అందరికీ వారి వారి మార్గాలను బట్టి దేవుడు ఏం చేస్తాడట? ఫలాలను ఇస్తాడు. నీకు అలాంటి ఫలమే వచ్చింది. నీ బిడ్డలు పోయారని బాధపడకు, నీ పనివారు పోయారని బాధపడక అన్న మాటేమో ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే, మరి యోబుకి తన ఫలాన్ని బట్టే కదా ఇచ్చాడు. ముందు ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? బిడ్డలని ఇచ్చాడు, భార్యని ఇచ్చాడు, కుటుంబాలను ఇచ్చాడు, ఏమంటే యావదాస్తిని అంత ఇచ్చాడు, ఒంటెల్ని ఇచ్చాడు, గాడిదల్ని ఇచ్చాడు, ఎద్దుల్ని ఇచ్చాడు, వీటిని అన్నిటిని ఇచ్చాడు కదా. వారి వారిని బట్టి ఇచ్చాడు అన్నాడు. దేవుడు ఏ మాత్రమును దుష్కార్యం చేయడు. దేవుడు ఏం చేయడట ఆయన? సర్వశక్తుడు న్యాయము తప్పడు. సర్వశక్తుడు న్యాయం తప్పుడు, ఆయన దుష్కార్యం చేయడు. ఎన్ని మాట్లాడుతున్నాడు చూడండి. ఎవడైనా భూమిని ఆయనకు అప్పగింత పెడతాడా? ఎవడైనా ఏమంటే సర్వప్రపంచ భారమును ఆయన మోయగలరా? ఆయన తన మనసు తన మీదనే ఉంచుకుని ఎడల, తన విశ్వాసమును తన యొద్దకు తిరిగి తీసుకుని ఎడల శరీరం అందరూ ఏమైపోతారట? ఏకంగా నశించిపోతారని ఇక్కడ మాట్లాడుతున్నాడు అనమాట. ఇంకేమన్నాడు చూడండి, శరీరాలు అందరూ ఏకంగా నశించెదరు, నరులు మరలా ధూళి అయి లేకపోదురు. కావున దీనిని విని వివేచించుము, నా మాటలను ఆలకించుము. న్యాయమును ద్వేషించువాడు లోకాన్ని ఏల్తాడా? దేవుడు న్యాయవంతుడు కదా. లోకాన్ని ద్వేషిస్తే ఆయన, మనుషుల్ని ద్వేషిస్తే లోకాన్ని ఏల్తాడా? లోకాన్ని ఏలేవాడు ఏం చేస్తాడో? న్యాయవంతుడిగా ఉంటాడు అంటున్నాడు దేవుని. న్యాయ సంపన్నుడైన వాని మీద నేరం మోపుతావా? యోబు దేవుని మీద నేరం మోపుతున్నాడంటే న్యాయవంతుల మీద మన నేరం మోపచ్చా? మనం చెయ్యని నేరం మన మీద మోపుతున్నారు అనుకో. మోసబాబు డబ్బులు తీయలేదు, 20 రూపాయలు డబ్బులు తీసాడు, నేను నేరం మోపుతున్నాను అనుకో, నీకు ఎలా ఉంటుంది? అయ్యో డాడీ నేను తీయలేదు డాడీ అంటావు కదా. అలాగే ఇక్కడ కూడా అంటున్నాడు, నీవు పనికి మాలిన వాడు అని రాజుతోనైనా మీరు దుష్టులను ప్రధానితోనైనా అనకూడదని ఇలా ఎన్నో మాటలు చెప్పి దేవుడి యొక్క గుణగణాలని మరి ఏలుహు గారు వర్ణిస్తున్నాడు. 26వ వచనం చూద్దాం చూడండి. 27వ వచనం చదువునాను ఒకసారి. ఏమని రాయబడింది అక్కడ? 27వ వచనం 9వ అధ్యాయం ఇదే. ఏలయనగా వారు ఆయనను అనుసరించుట మానేరి. ఏం చేశారట? ఆయనను అనుసరించుట మానేరట. అనుసరించడం మానేరడం అని అంటే కింద ఏం చూద్దాం. ఏలయనగా వారు ఆయనను అనుసరించుట మానేరి, ఆయన ఆజ్ఞలలో దేనిను లక్ష్య పెట్టకపోయారు. ఆయన ఆజ్ఞలో దేనిని కూడా ఏం చేయలేదట? లక్ష్య పెట్టకపోయారు. దేవుడు ఒక ఆయన్ని అనుసరించమని దేవుడు తన వాగ్దానాలను తన ఆజ్ఞలన్నీ ఇచ్చి సౌలుని రాజుగా చేశాడు. నన్ను అనుసరించు అని అన్నాడు. కానీ దేవుణ్ణి అనుసరించలేదు. జయగడేలాగా దేవుని ఆజ్ఞలను అనుసరించలేదు. ఎవరో? సౌలు రాజు. ఆయన రాజుగా ఉన్నాడు, దేవుని ఆజ్ఞలను అనుసరించాలి. కానీ ఆయన ఆజ్ఞలను అనుసరించబోయేసరికి దేవుడికి పశ్చాత్తాపం కలిగి అతను ఏం చేశాడంటే తీసేశాడు. కానీ ఒక రాత్రి అంతా వేడుకున్నాడు సమూయేలు గారు. ఎందుకంటే రాజుని చేశాం కదా, ఆయన్ని ఏం చేయదు మహాతండ్రి అని వేడుకున్నట్లుగా మనకు కనపడుతుంది. అయితే ఇక్కడ ఏం మనకు అర్థమవుతుందంటే, ఆయన ఆజ్ఞలలో దేనినైనా లక్ష్య పెట్టకపోయారట. అంటే ఆజ్ఞలు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయన ఆజ్ఞలు లక్ష్య పెట్టాలి, ఆయన్ని అనుసరించి నడాలని ఏలుహు దేవుని యొక్క గుణగణాల గురించి మాట్లాడుతున్నాడు. ఇక చివరిగా 30వ వచనం చదువుని చూడండి. భక్తిహీనులు రాజ్య పరిపాలన చేయకుండానట్లు, వారు ప్రజలను చిక్కించు కొనకుండానట్లు బలవంతులను ఆయన నిర్మూలన చేయుచున్నాడు. బలవంతులు కొంతమంది ప్రజల్ని ఏలేద్దాం, దేశాలను ఏలేద్దాం, రాష్ట్రాలను ఏలేద్దాం అని బలముతో, ధనముతో, అధికారంతో, జ్ఞానంతో మాట్లాడతారు. అలాంటి వారిని అందరినీ దేవుడు నేల కొరిగించేస్తానంటున్నాడు ఏలుహు మాట్లాడుతూ. ఇంకేమంటున్నాడో చూడండి. చివరిగా మనం చూసినప్పుడు యోబు ద్రోహం చేశాడు కనుక తాను తుదముట్టు శోధింపబడవాలని నేను కోరుకుంటున్నాను. ఇది నా ఆలోచన. యోబు ఇంకా శోధింపబడాలంటున్నాడు. ఇప్పటి వరకు శోధింపబడి సాలవా ఏలుహు? సాలవా అంటున్నాడు ఆయన. ఇంకా ఏం చేయాలంటే ఇంకా శోధింపబడాలంటున్నాడు. ఇంకెక్కడ శోధింపబడతాడు ఆయన అంటే అలా ఇంకా పరీక్షలు పెట్టాలంటున్నాడు. అలా పరీక్షలు పెట్టుకోలితే సువర్ణంగా మారిపోతాడని తన యొక్క ఆలోచన. ఇప్పుడు 37వ వచనం చదువుదాం చూడండి. నాన్న 37వ వచనం చివరిది అయిపోయింది కదా. ఒకసారి 31వ వచనం చదువు. నేను ఇకను పాపం చేయను, నాకు తెలిసిన దాన్ని నాకు నేర్పుము, నేను దుష్కార్యం చేసి ఉన్న ఎడల ఇకను చేయమేమి దేవునితో చెప్పిన. ఏమంటే నీకు ఇష్టం వచ్చినట్లు ఆయన ప్రతీకారం చేయన, లేని ఎడల నీవు నిలిచెదవా? నేను కాదు నీవే నిశ్చయించవలను గనక నీవు ఎరిగిన దానిని పలుకుము. 35వ వచనం చదువు చూడండి. యోబు తెలివి మాలిన మాటలాడుచున్నాడు. ఏలుహు ఏమని చెప్తున్నాడు యోబు గారి గురించి? యోబు తెలివి మాలిన మాటలు నువ్వు మాట్లాడావు. ఇదివరకు నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడావు? తెలివి మాలిన మాటలు, తెలివి తక్కువ మాట్లాడావు అని అతని మాటలు బుద్ధిహీనమైనవని
ఎలీహు చెబుతున్నాడు అనమాట. ఇక చివరికి ఏమన్నాడు చూడండి, దుష్టులు వలె యోబు ప్రత్యుత్తరం ఇచ్చును. యోబుని ఇంకేమి చేసాడు, ఇంకొక మాట ఏమన్నాడు, బుద్ధిహీనుడు అన్నాడు, నువ్వు దుష్టుడు అన్నావు. అతడు తుదమట్టు శోధింపబడని నేను ఎంతో కోరుచున్నాను. అతడు తన పాపమును తోడుగా ద్రోహమును కూర్చుకొనిచున్నాడు. మన ఎదుటేమో చప్పట్లు కొట్టి దేవుని మీద కాని మాటలు ఆడుచున్నాడని ఎలీహుకు అర్థమైంది. ఎందుకు దేవుని మీద కాని మాటలు మాట్లాడా, అతను ఫోలోలో మాట్లాడా, హృదయపూర్వకంగా మాట్లాడా, గర్వించి మాట్లాడా, అతిశయించి మాట్లాడాడు అన్నది జడ్జిమెంటు దేవుడు ముందు అధ్యాయంలో చేస్తాడు. దాటిని విని నేర్చుకుని తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఇంతవరకు దేవుడు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ వాక్యాన్ని మన వినికుడిలో 30 60 100 ఫలింపజేయునుగాక. ఆమేన్. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో ఇటు రీతిగా మీ సన్నిధి భాగ్యాన్ని, సన్నిధి కాంతులను తండ్రి, ఈ పరిచర్య ద్వారా మీరు మాకును అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు తండ్రి. ఇంతవరకునైనా మా ప్రియులైన పరిశుద్ధులందరూ ఇదివరకు ఈ దినంలో వారు చేసినటువంటి ప్రార్థనకు ప్రతిఫలాలు తెచ్చండి. వారిని శాంతులతో సమాధానాలతో నింపండి తండ్రి. అలాగే ప్రభు యొక్క సమయంలో నాయన మా వలె ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలందరినీ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. అలా ఇంకనో ప్రార్థన చేయడానికి ఎవరైతే సిద్ధపడుతున్నారో, ఎవరైతే పనిపాట్లు ఉన్నారో, ఎవరైతే ఒడిదుడుకులు ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, సమస్యలు ఉన్నారో ప్రభు, వారు ప్రార్థించడానికి వారికి చక్కటి సమయాన్ని, సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా ఈ రాత్రికాల సమయంలో మా యొక్క స్థానిక సంఘాలు, ఓదూరు, వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాల్లో ఉన్నటువంటి పెద్దలను, పురుషులను, స్త్రీలను, నేను చిన్నవారిని, పెద్దవారిని, బలహీనులను, రోగులను, అనారోగ్యవంతులను అందరినీ జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు. అందరి ఎడల మీ కృపను, మీ ప్రేమను విస్తరింపజేయండి తండ్రి. అలాగే ప్రభు సంఘాలకు నాయకులుగా, అధికారులుగా తండ్రి, దైవ సేవకులుగా ఉన్న మా ఆత్మీయులు, ప్రియులు లావరాజు గారిని తండ్రి, వారి సతీమణి గారిని, అలాగే ప్రభు వారి యొక్క కుమార్తెను దీవించి ఆశీర్వదించండి నాయన తండ్రి. అనేకమైనటువంటి నాయన వ్యక్తులను వారు సంపాదించుకున్నారు ప్రభు. ఈ లోకంలో ఆస్తులు సంపాదించుకున్న వారు ఉన్నారు తండ్రి. ఆత్మలను సంపాదించినటువంటి నాయన ఒక మంచి నాయన మాకు సేవకులను మీరు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు ప్రభు. ఇదిగో వారు సంపాదించినటువంటి యవనస్తులు ఉన్నారు ప్రభు. వారిని దైవ సేవకులుగా వారిని తీర్చిదిద్దాలని తండ్రి, మీ కుమారుని యొక్క స్వారూప్యతలోనికి నడిపించాలని వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు తండ్రి. ఆ ప్రయత్నాలు మీ సహాయాలు తెచ్చండి. నూతన సేవకులుగా తర్ఫీదు పొందుతున్నటువంటి వారి పట్ల మీ దయను, మీ కృపను, మీ జ్ఞానమును అనుగ్రహించి ముందుకు నడిపించమని తండ్రి. ఇంతవరకు జరిగిన ఈ పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరటి ప్రార్థన సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికి వందనాలైనా. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.